హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ లవ్ రొమాంటిక్ స్టోరీ పెళ్లి కొడుకు లేచిపోయాడు. సూర్యదేవర్ రామ్మోహన్ రావు గారు అద్భుతంగా రచించిన ఈ స్టోరీ చాలా చాలా సక్సెస్ అయింది అండ్ మీ అందరికి కూడా నచ్చుతుందని చెప్పేసి మీ వ్యూస్ ద్వారా తెలుస్తుంది. ఇంకాస్త పెరగాలి, బట్ ఇట్స్ ఓకే. అయితే లాస్ట్ ఎపిసోడ్లో ఏమైంది అంటే ఆల్రెడీ వీళ్ళకి దంపతులము అని చెప్పేసి ఒక ఇల్లు అబద్ధం చెప్పి ఇంట్లోకి చేరిపోతారు. ఆ ఇంట్లో వీళ్ళిద్దరి మధ్యన చిన్న చిన్నగా చిటపటలాడుతూ తర్వాత టామ్ అండ్ జెర్రీలా ఎప్పటికీ కీచులాడుకుంటూ ఉంటారు. సో, అలా నడుస్తున్న వీరి లైఫ్ స్టైల్ ఎలాంటి మలుపులు తిరగబోతుందో ఈనాటి మన ఎపిసోడ్‌లో చూద్దాము. సో, లెట్స్ స్టార్ట్ బ్యూటిఫుల్ లవ్ రొమాంటిక్ స్టోరీ పెళ్లి కొడుకు లేచిపోయాడు. సాయంత్రం ఆఫీస్‌కి వెళ్లారు. అప్పటికే చాలా మంది రిజల్ట్ బోర్డ్ చుట్టూ గుమిగూడి ఉన్నారు. సంజయ్ వెళ్లి చూసే ప్రయత్నం చేయకపోవడంతో సౌజన్య గుంపులోకి చొచ్చుకొని వెళ్ళింది. బోర్డులో తను వేసిన పెయింటింగ్ కనిపించింది. దాని కింద సౌజన్య అన్న పేరు సెలెక్ట్ అయినట్లుగా టైప్ చేయబడి ఉంది. ఆమెకి పట్టలేని ఆనందం కలిగింది. మొదటిసారిగా తన స్వశక్తితో సంపాదించుకున్న ఉద్యోగం. చిన్నప్పటి నుంచి తన జీవితంలో ప్రతిదీ తండ్రి డబ్బుతోనూ హోదాతోనూ పెనవేసుకుని పోయాయి. మొదటిసారిగా తన శక్తి మీద నమ్మకం కలిగింది. ఆనందోద్వేగంతో తన దగ్గరికి వచ్చిన ఆమెని చూసి, కొంపదీసి నీకుగాని ఉద్యోగం వచ్చేసిందా? ఆశ్చర్యంగా అడిగాడు సంజయ్. అవును, ఇప్పుడే జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి అని వెళ్ళింది. అరగంట అయ్యాక తిరిగొచ్చింది. ఆ డిజైన్ మీరు గీసిందేనా? ఆమెతో కలిసి మెట్లు దిగుతూ అడిగాడు. అవును, ఏ? అంది సౌజన్య. ఆహా, ట్రైన్ గట్రా అంటూ ఆగాడు. గలగల నవ్వేసింది. మై డియర్ ఫ్రెండ్, ఈరోజు నువ్వు నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడిపించలేవు. అంత సంతోషంగా ఉన్నాను. జీతం ఎంతో తెలుసా? 5,000. ఎంతో ఎక్సైటింగ్ గా అంది. 5,000! ఈ అమ్మాయి ఒకరోజు షాపింగ్ ఖర్చు కూడా రాదొకప్పుడు. ఇప్పుడు ఈ డబ్బే ఎంత ఎక్కువగా ఫీల్ అవుతోంది. అవసరం అలాంటిది అనుకుంటూ నిట్టూర్చాడు సంజయ్. నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈరోజు మీకు మంచి పార్టీ ఇస్తాను అంది. హోటల్లో భోజనం చేసి ఇంటికి చేరుకున్నారు. పంజాగుట్ట సెంటర్లో టీ స్టాల్ దగ్గర టీ తాగుతున్నాడు సంజయ్. అతనికి ఈ మధ్య దిగులు ఎక్కువైపోయింది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగమే దొరకడం చాలా కష్టంగా ఉంది. డిగ్రీ పక్కన పెట్టి చిన్న ఉద్యోగంలో జాయిన్ అయినా ఏదో ఒక వంక పెట్టి జీతమన్నా ఇవ్వకుండా పంపించేశారు. ఎన్నాళ్ళిలా? చివరికి సౌజన్య ఉద్యోగంలో జాయిన్ అయి మొదటి నెల జీతం అందుకుంది. పరాకుగా ఆలోచిస్తున్నాడు. అదే క్షణంలో ఒక జీపు ఆ సందులోకి ఎంటర్ అయింది. దానిలో రాజగోపాలం తమ్ముళ్ళు అతని అనుచరులు ఉన్నారు. జీప్ స్లోగా వెళ్తోంది. అందులో ఉన్న మనుషులు డేగ కళ్లతో చుట్టుపక్కల చూస్తున్నారు. ఒక్క క్షణం ఆగి ఉంటే బిల్లివ్వడానికి సంజయ్ వెనక్కి తిరిగేవాడే. ఈలోపే హరగోపాలం అతన్ని చూసేశాడు. ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. రక్తం మరిగిపోయింది. జీప్ ఆపండ్రా మెల్లగా అన్నాడు. వీడేనయ్యా అమ్మాయి గారిని కాదని లేచొచ్చినోడు, డ్రైవర్ అన్నాడు. ఎసెద్దమ్మా? వేణుగోపాలం ఆవేశపడ్డాడు. వారింపుగా చెయ్యూపాడు హరి. సంజయ్ బిల్లిచ్చి రోడ్డు మీద నడక సాగించాడు. అతను పరిసరాలను పట్టించుకునే స్థితిలో లేడు. వాడిని ఫాలో అవుదామా? వేణు అడిగాడు. ఎందుకురా? మన పిల్లను కాదనుకున్న వాడి గురించి అంత ఇంట్రెస్ట్ తీసుకోవడం? పదండి అన్నాడు. టార్గెట్ కి ఎంత దగ్గరగా వచ్చారో వాళ్ళు గ్రహించలేదు. వాళ్ళు అతన్ని ఫాలో అయి ఉంటే కథ వేరే మలుపు తిరగటం గాని ముగింపు పలకడం గాని జరిగేది. సౌజన్య రోజు ఆఫీస్కు వెళ్ళొస్తోంది. బస్సులో వెళ్లి రావడం, డిజైనింగ్ వర్క్ అలవాటు లేకపోవడంతో తొందరగా అలసిపోతోంది. ఆటోలో వెళ్లాలంటే జీతమంతా ఆటోలకే అయిపోతుంది. ఇంట్లో వంట పని లేకపోయినా బయట భోజనాల ఖర్చు పగలు తను పెట్టుకుంటున్న రాత్రిపూట సంజయ్ క్యారేజ్ తెస్తాడు. అలాంటిది 3 రోజుల నుంచి రాత్రిపూట అతను క్యారేజ్ తేవడం లేదు. మొదటి 2 రోజులు ఆకల్లేదని తాను వచ్చేసరికి మెస్ కట్టేశారని చెప్పాడు. ఇంట్లో ఉన్న బ్రెడ్ తిని పాలు తాగి పడుకుంది. 3వ రోజు కూడా రాత్రి 10ంటికి చేతులూపుకుంటూ వచ్చి మంచం ఎక్కేయడంతో ఆమెకి ఆకలి నీరసంతో నశాలానికి అంటింది. నువ్వు పీకల వరకు తినేసి వస్తే చాలా, నేనేమైపోయినా పర్లేదా? ఆగ్రహవేశాలతో అంది సౌజన్య. అతను లేచి కూర్చున్నాడే గాని మాట్లాడలేదు. ఏంటి మాట్లాడవు? రోజు కష్టపడుతున్నాను కదా, నీలా ఖాళీగా తిరగటం లేదు. ఉద్యోగంలో కష్టపడుతున్నాను. ఆ మాత్రం నాకోసం క్యారేజ్ తేలేవా? తలదించుకున్నాడు. ఛీ, ఇంతవరకు అంతో ఇంతో మంచితనం ఉందనుకున్నాను.
తిట్టుకుంటూ వెళ్లి ఇంటి ఓనర్ వాళ్ల పోర్షన్కి వెళ్లడం, పావుగంట ఆగి రావడం గమనించాడు. అయినా కదల్లేదు, అదే పొజిషన్లో కూర్చున్నాడు. నువ్వు లేకపోతే గడవదనుకోకు. ఏడుస్తూ కూర్చుంటాననుకున్నావేమో, అంత కర్మ పట్లేదు. సుగుణ అంటే పెట్టారులే, ఇంకెప్పుడు ఇలా చేయకు. చిన్న పిల్లాణ్ణి మందలించినట్లు గదిమి తన గదిలోకి వెళ్లబోతూ సందేహం వచ్చి ఆగి పరిశీలించింది. చిందరవంద్రంగా ఉన్న జుట్టు, కళ్ళు పీక్కుపోయి గడ్డం మాసి దవడల లోపలికి పోయి ఏంటిలా ఉన్నాడు? ఒక్క క్షణం ఆలోచనల్లో పడిపోయింది. వెళ్లబోయేదల్లా లోపలికొచ్చి, ఏమైంది అలా ఉన్నావు? భోజనం చేస్తున్నావా? క్యాజువల్ గా అంటుండగానే ఏదో అనుమానం ఆమెలో ప్రవేశించింది. భోజనం భోజనం చేస్తున్నావా? దగ్గరికి వెళ్లి అడిగింది. మాట్లాడలేదతను. ఏంటి చెప్పవు? అన్నం తినడం లేదు కదూ? మై గాడ్! అతని దగ్గర మోకాళ్ల మీద కూలబడి, ఎందుకు ఎందుకు భోజనం చేయడం లేదు? నన్ను సాధించడానికా? సమాధానం చెప్పు గట్టిగా అడిగింది. నా దగ్గర డబ్బుల్లేవు చిన్నగా అన్నాడు. షాక్ కొట్టినట్లు వెనక్కి జరిగింది సౌజన్య. డబ్బులు లేవా? మరి మరి నన్నెందుకు అడగలేదు? బాధపడుతూ అడిగింది. చిన్నగా నవ్వాడతను. నవ్వకు! గట్టిగా అరిచి అతని ఛాతి మీద చేయి వేసి వెనక్కి నెట్టి, నాకు తెలుసు నీకు ఈగో, ఆడదాని సంపాదన అని అలుసు, అందుకే అడగలేదు. బాబ్బోయ్, నీలాంటి వాడితో ఒక గంట మాట్లాడటం కూడా కష్టమే. ఇన్నాళ్ళు నువ్వు తెచ్చిన క్యారేజ్ తిన్నాను, ఎవరి డబ్బని ఆలోచించలేదు. కాని నువ్వు మాత్రం కనీసం మాట వరుస కూడా చెప్పకుండా 3 రోజులు పస్తున్నావు. నేనేం జాలిపడతాననుకోకు అన్నది. నువ్వు క్రియేట్ చేస్తున్నంతా నేను ఆలోచించలేదు. నా దగ్గర డబ్బుల్లేవు, అందుకే తినలేదు. అయినా నీకు తెలీదా? సింపుల్గా అన్నాడు. నువ్వు నాతో మాట్లాడుతూ, అసలు నీలాంటి వాడిని తన్నిన పాపం లేదు. తన్నడానికి ఏదైనా వస్తువు దొరుకుతుందేమోనని అటూ ఇటూ చూసింది. ఏమీ కనిపించలేదు. అతని క్రాఫ్ గుప్పిళ్లతో కక్షగా బిగించి పట్టుకుని, ఇంకెప్పుడైనా ఇలా చేస్తావా? ఏడుపు గొంతుతో అంది. ఆమె కళ్ల నిండా నీటితెర. చిత్రంగా ఆ క్షణంలో ఆమె జుట్టు పట్టుకోవడం గయ్యాళితనంగా అనిపించలేదతనికి. తన కోసం బాధపడుతున్న అమ్మాయి చేరువలో ఉండేసరికి మనసు చెలించింది. అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్లల్లో మారిన భావానికి ఆమె మనసు తీవ్రమైన ఒత్తిడికి లోనైంది. మెల్లిగా జుట్టు వదిలేసి లేచింది. గది దాటి బయటకు అడుగు పెట్టగానే ఎప్పట్లా మామూలుగా అయిపోయింది. ఆమె వెళ్లి ఇంటి ఓనర్ వాళ్ల పోర్షన్ తలుపు తట్టడం, బియ్యము కూరగాయలు వగేరా 4 సార్లు తిరిగి మోసుకురావడం చూశాడు సంజయ్. కొంపదీసి వంట చేయటం మొదలు పెడుతుందా ఏంటి? అతను అనుకున్నదంతా అయింది. ఒక పొయ్యి మీద ఎసరు పెట్టి ఇంకో పొయ్యి మీద పప్పు పెట్టింది. అతను కిచెన్ గుమ్మంలోకి వచ్చి నిల్చున్నాడు. ఇంట్లో స్టవ్వు పాత్రలు అన్నీ ఉన్నాయి. పొన్ని నన్ను అడగటానికి ఈగో అయితే ఆంటీని అడిగితే సామానిచ్చేవారు. వంట చేసుకుని తినొచ్చుగా. అది నామోషియేనా? సౌజన్య వంట చేస్తున్నంతసేపు ఏదేదో సనుగుతూనే ఉంది. అతనక్కడే నిలబడి నవ్వుతూ వింటున్నాడు. విచిత్రంగా ఆ సాధింపు అతనికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఏమిటి, నీకు వంట చేయటం కూడా వచ్చా? చకచక ఆమె కూరలు తరుగుతున్న విధానాన్ని ఆసక్తిగా గమనిస్తూ అడిగాడు సంజయ్. ఎందుకు రాదు? చాలా మంది అమ్మాయిలకి వంట రాదని చెప్పుకోవటం ఫ్యాషన్. నాకలాంటి ఫ్యాషన్స్ ఏమీ తెలియవు. ఏ పనైనా రాదని చెప్పుకోవడానికి సిగ్గుపడాలిగాని వచ్చని చెప్పుకోవడానికి ఎందుకు? అరగంటలో అన్నం పప్పు కూర చేసేసింది. అన్నీ రెడీ చేసి అతన్ని పిలిచింది. అతను పీట మీద కూర్చుంటూ, ఆకలి అంటే ఏంటో ఈ 3 రోజుల్లో అనుభవించాను. నువ్వు అలమరాలో ఉంచిన బ్రెడ్డే రోజూ తింటున్నాను. మరది నేను కొన్నదేగా, దానికి ఇగో ఏమీ లేదా? ఉక్రోషంగా అడిగింది. అతను ఆవురావురుమంటూ తింటుండడం చూసి ఆమెకి కళ్లలో నీళ్లు తిరిగాయి. 4-5 ముద్దలు తిన్నాక తలెత్తి ఆమెను చూస్తూ, ఇప్పుడు నేను చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తోంది అన్నాడు జీరబోయిన గొంతుతో. విభ్రాంతిగా చూస్తుండిపోయింది సౌజన్య. సంజయ్ పేమెంట్ మీద నడుస్తున్నాడు. అతనికి ఉద్యోగం మీద ఆశ నశించింది. ఎక్కడికి వెళ్లినా లంచం, ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా లంచం. ఇంతవరకు తండ్రి చాటున డబ్బు, హోదాల మధ్య కష్టం లేకుండా పెరిగాడు. ఇప్పుడు అన్నీ వదులుకొని తనంత తానుగా నిలబడాలనుకుంటే ఎన్ని అవరోధాలు! తను ఎప్పుడూ అనుకోలేదు తిండి కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి వస్తుందని. సర్రమని పక్కన సడన్ బ్రేక్తో ఒకాయన ఆగడంతో ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. కారులో ఉన్న వ్యక్తి కూలింగ్ గ్లాసెస్ కిందికి దింపి, ఆర్ యూ సంజయ్? అనుమానంగా అడిగాడు. కిషోర్, నేనేరా ఆనందంగా అన్నాడు. కమోన్ గెట్ ఇన్. ట్రాఫిక్ కి అడ్డుగా ఉండటం గమనించి చెప్పాడతను. కారులో కూర్చున్నాక, చెప్పు, నువ్వేంటి రోడ్డు మీద తాపిగా నడవటమేంటి? అసలు నువ్వో కాదోనని సందేహం వచ్చింది. నేను స్టేట్స్ నుంచి మొన్నే వచ్చాను.
నీ వెడ్డింగ్ కార్డ్ అందింది. కానీ రాలేకపోయాను. మా సిస్టర్ ఎలా ఉంటారు? ఎనీవే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నాడు. ఆ ఆగరా, అంత స్పీడ్ అయిపోకు. నీకు తెలియని హిస్టరీ చాలా ఉంది. నువ్విప్పుడు ఫ్రీయేనా? ఆ ఫ్రీనే. హోటల్కి లంచ్కి వెళ్తున్నాను. అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు కిషోర్. భోజనం చేస్తూ అరమరికలు లేకుండా జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పాడు సంజయ్. మధ్య మధ్యన నవ్వుతూ అంతా విన్నాడతను. మొత్తానికి ఏ అమ్మాయిని వదుల్చుకోవాలని పారిపోయి వచ్చావో ఆమెతోనే కలిసి ఉంటున్నావన్నమాట. తప్పడం లేదు మరి. సరే, ఇక నుండి ఆ కష్టం వద్దులే, నేనొచ్చాను కదా. నిన్ను చూడగానే సగం బరువు తగ్గిందనుకో తేలిగ్గా నిట్టూరుస్తూ అన్నాడు సంజయ్. మొత్తానికి ఎమ్మెల్యే గారి అబ్బాయికి ఉద్యోగం దొరకడం కష్టంగా ఉందన్నమాట అన్నాడు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారి అబ్బాయి కాదు కదా, ఐఎమ్ ఓన్లీ సంజయ్. అయితే ఓన్లీ సంజయ్కి ఉద్యోగం ఇచ్చే అవకాశం నాకు దక్కుతోందన్నమాట నవ్వుతూ చెప్పాడు. అర్థం కానట్టు తల అడ్డంగా ఆడించాడు సంజయ్. అమీర్పేట్లో సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నాను. 1 ఏడాది ఇక్కడే ఉంటాను. తర్వాత ఫారెన్ వెళ్తాను. ఇక్కడ కంపెనీని నువ్వు మెయింటైన్ చేయాలి. నేనా? ఆశ్చర్యంగా అన్నాడు సంజయ్. నువ్వే. అడ్డు తగలకో, చెప్పింది విను. నువ్వే ఎండివి. మంచి ప్రాజెక్ట్స్ అవి తెచ్చే బాధ్యత నీదే. ఒకవేళ నువ్వు మధ్యలో వెళ్ళిపోదలుచుకుంటే నీ ప్లేస్లో రైట్ పర్సన్ని నువ్వే సెలెక్ట్ చేయాలి. శాలరీ కూడా నువ్వే ఫిక్స్ చేసుకో. నీ గతంతో పోలిస్తే నేను పెద్ద అమౌంట్ ఇవ్వలేకపోవచ్చు. డెసిషన్ నీది. ఏమీ అనుకోకపోతే ఒక మాట అడుగుతా. ఏమిటన్నట్టు చూశాడు కిషోర్. నేను ఫ్రెండ్ననా లేక రాజకీయ నాయకుడి కొడుకుననా నా మీద ఈ అభిమానం? రెండూ కాదు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాడు. నేను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ని కావాలనుకున్నాను. మాటల్లో ఉండగానే ఇల్లు చేరుకున్నారు. లోపలికి రారా పిలిచాడు సంజయ్. ఇప్పుడు కాదు, ఇల్లు చూశాను కదా, గుర్తుపెట్టుకుంటానులే. వస్తాను. నా ఆఫర్ సంగతి ఆలోచించు. పాజిటివ్గా రియాక్ట్ అవుతావని ఆశిస్తున్నాను. బాయ్. కారు రివర్స్ చేసుకుని వెళ్లిపోయాడు కిషోర్. ఆలోచిస్తూ బెడ్రూంలోకి వెళ్లాడు. కిషోర్ ప్రపోజల్ని అంగీకరించటమా వద్దా అన్నది తెలియడం లేదు. టేకప్ చేస్తే ఆషామాషిగా ఇష్టం లేనప్పుడు వదిలిపెట్టడం బాగోదు. తను పెళ్లి ఇష్టం లేక వచ్చేశాడే గాని తన కుటుంబానికి శాశ్వతంగా దూరం కావాలని అనుకోలేదు. రేపెప్పుడైనా తన తల్లిదండ్రులు నీ ఇష్ట ప్రకారమే పెళ్లి జరుగుతుంది వచ్చేయమంటే వెళ్లకుండా ఉండగలడా? అలాగని ఈ ఆఫర్ వదులుకుంటే తాత్కాలికంగా అయినా జీవితం గడపడం ఎలా? ముఖ్యంగా తను గత వారం నుంచి పూర్తిగా సౌజన్య మీదే ఆధారపడ్డాడు. అది అన్నిటికన్నా బాధేస్తోంది. పైకి ఏమీ అనకపోయినా మనసులో ఆ అమ్మాయి ఎన్ని అనుకుంటోందో. అసలు తనని పోషించాల్సిన అవసరం ఆమెకేంటి? చాలా అవమానంగా, పౌరుషంగా అనిపిస్తోంది సంజయ్కి. తలనొప్పిగా, విసుగ్గా ఉంది. లేచి గదిలోనే పచార్లు చేస్తూ ఉంటే కిటికీలో నుంచి మాటలు, నవ్వులు వినిపించేసరికి అటు చూశాడు. రమణమూర్తి వాళ్ల పిల్లలతో సౌజన్య కబుర్లు చెప్తోంది. పూల మొక్కల మధ్య వనదేవతలా ఉంది. పశ్చిమాన కుంగుతున్న సూర్యుడి ఎరుపు ఆమె చెక్కిల మీద ప్రతిఫలిస్తోంది. విరిసిన తాజా రోజాని 2 చేతుల మధ్య పదిలంగా పట్టుకుని పెదవులతో ఆంటీ అంటున్నట్టు ముద్దాడుతోంది. తన్మయత్వంతో ఆమె కళ్ళు అరమేడుపులయ్యాయి. చిగురుటాకులాంటి పెదాల మధ్య దానిమ్మ గింజల్లాంటి పలువరుస మెరుస్తోంది. చూస్తున్న సంజయ్ నిటారుగా అయ్యాడు. ఎవరి అమ్మాయి? సౌజన్యేనా? ముఖంలో ఆ వెలుగు, దీప్తివంతమైన ఆ నవ్వు ప్రతి పూల మొక్క దగ్గరికి వెళ్లి ఎంత సున్నితంగా స్పృశిస్తోంది. అంత సౌకుమార్యం ఆమెలో ఉందా? పువ్వుల్ని, మొక్కల్ని, పక్షుల్ని, ప్రకృతిని ప్రేమించగలిగేంత భావుకత్వం ఉన్న మనిషిని తానెప్పుడూ అనుకోలేదు. ఆమె ధరించిన తెల్లని కాటన్ చూడీదార్ లాగానే తన మనసు కూడా స్వచ్ఛమైనదేనా? కిటికీలోంచి తదేకంగా చూడసాగాడు. పిల్లలతో సరదాగా జోక్స్ వేస్తూ, మాట్లాడుతూ యథాలాపంగా అటువైపు చూసింది సౌజన్య. వెంటనే అక్కడ ఏవేవో వస్తువులు సదురుతున్నట్లు నటించసాగాడు. సౌజన్య కిటికీ వైపు చూపించి ఇంటి వాళ్ళ అబ్బాయితో ఏదో చెప్పి పంపించింది. అతని గుండె దడదడలాడసాగింది. ఏవండి? అతనొచ్చి పిలిచాడు. ఏంటి? కిటికీలోంచి అడిగాడు సంజయ్. మీరు జెండాకర్రలాగా ఇంత పొడవుంటారంట. అందుకే మిమ్మల్నొచ్చి షటిల్ నెట్ కట్టమంటోంది సౌజన్య అక్క నిజాయితీగా చెప్పాడా కుర్రాడు. సీరియస్ గా ఆమె వైపు చూశాడు. ఎటో చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటోందామె. గట్టిగా దులిపేద్దామని వెళ్లాడు. ఈలోపు రమణమూర్తి, సుగుణ, వాళ్ల పెద్దమ్మాయి, అల్లుడు, పిల్లలు ఇటొచ్చారు. రండి బాబాయ్, సమయానికొచ్చారు. ఈ షటిల్ గేమ్లో నన్ను ఓడించగల ధైర్యం ఎవరికుందో చూద్దాం. సవాలుగా సంజయ్ వైపు చూస్తూ అంది. ఏమీ అనలేకపోయాడు సంజయ్. ఎందుకంటే ఆమె కళ్ళు మైమరిపిస్తున్నాయి. ఎంత అణిచిపెట్టినా నవ్వు బుగ్గలకి పాకింది. కాలు నేలమీద తాళం వేస్తోంది. భుజాలు లయగా కదులుతున్నాయి. అంత సహజంగా ఆనందంగా ఉన్న అమ్మాయిని ఆ సమయంలో ఏమీ అనలేకపోయాడు. తమ్ముడుగారు, ఇంకా ఆలోచిస్తారేంటండి? దూకండి రంగంలోకి.
ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ని సొంతం చేసుకున్న పుల్లెల గోపీచంద్ లెవెల్లో విజృంభించండి. రమణమూర్తి అల్లుడు షటిల్ రాకెట్ పట్టుకుని దిగాడు. ఆ రండి బావుగారు రండి, అత్తవారింటి భోజనం దెబ్బ అరిగిపోవాలి. అతని మరదలు వేలాకోలం చేసింది. సౌజన్య ఆ అమ్మాయి ఒకవైపు, ఇంటల్లుడు సంజయ్ మరోవైపు ఆడుతున్నారు. సంజయ్ స్వతహాగా మంచి ప్లేయర్, కానీ అతనికి కాన్సంట్రేషన్ కుదరడం లేదు. అతని చూపు షటిల్ కాక్ మీద నిలవడం లేదు. టార్గెట్ మర్చిపోయి సౌజన్య వైపే చూస్తున్నాడు. తను కొట్టిన షాట్ ని సంజయ్ రిటర్న్ చేయనప్పుడల్లా సౌజన్య బొటనవేలు వాడించి మరీ నవ్వుతోంది. పాయింట్ వచ్చినప్పుడల్లా అతన్ని వెక్కిరిస్తోంది. ఆ అల్లరి అతనికి ముచ్చటగా ఉంది. అందుకోసమైనా ఓడిపోవాలనుంది. ఏంటైంది తమ్ముడు, ఆడవాళ్ల ముందు పరువు తీసేస్తున్నావు అన్నాడు రమణమూర్తి అల్లుడు. మాట్లాడితే ఆడవాళ్ల ముందు అనకండి, అక్కడికి మేమేదో హీనంగా ఉన్నట్లు. ఓడిపోతే పరువు పోయినట్లయితే అది ఆడవాళ్ల ముందైనా మగవాళ్ల ముందైనా ఒకటేనని గుర్తుపెట్టుకోండి. సౌజన్య తన కోటు వదిలి వాళ్ల కోట్లోకి వచ్చి మరీ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది. తప్పైంది తల్లి, సారీ, ఇంకెప్పుడు అన్ను, దయచేసి వెళ్ళు బతిమిలాడాడు ఆ ఇంటల్లుడు. 3 ఆటలు ఆడినా అన్నింటిలోనూ ఓడిపోయాడు. అతన్ని ఓడించినందుకు ఆమెకి ఆనందం పట్టలేనంతగా ఉంది. చీకటి పడే వరకు అందరూ కబుర్లు చెప్పుకున్నారు. స్నానాలు భోజనాలు అయ్యాక అతను తన బెడ్రూంలోకి వెళ్లబోతుంటే, ఆర్ యూ ఓకే సంజయ్ ఆత్మీయంగా అడిగింది. అతనికి ఎందుకో మనసు మూలల్లో చిన్న ఆనంద కెరటం క్షణకాలం కదలాడింది. తనలో ఎంతో అంతర్మతనం సాగుతున్న సంగతి ఆమె కనిపెట్టేసింది. అందుకే అడుగుతోంది, లేకపోతే ఎన్నడూ లేనిది ఎందుకిలా అడుగుతోంది? తన ఆనందాన్ని ఆమె పట్టించుకున్నా లేకపోయినా తన సమస్యని మాత్రం ఆమె గుర్తించగలదన్న ఊహ అతని ఇష్టాలతో ప్రమేయం లేకుండానే రిలీఫ్నిచ్చింది. బెడ్రూమ్కి వెళ్లబోతున్న వాడల్లా ఆగి హాల్లో కుర్చీలో కూర్చుంటూ చిన్నగా నవ్వాడు. ఆమె కూడా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ప్రాబ్లం ఏంటో చెప్పండి అంది. ప్రాబ్లం కాదు, ఒక విషయానికి సరైన డిసిషన్ తీసుకోలేకపోతున్నా. మౌనంగా చూసింది సౌజన్య. కిషోర్ కలవడం, అతనిచ్చిన ఆఫర్, తన ఆలోచనలు చెప్పాడు. ఆమె 2 నిమిషాలు దాని గురించి ఆలోచించింది. మీరు ఈ ఆఫర్ని ఒప్పుకోవడమే మంచిది. కానీ నేను ఇక్కడే సెటిల్ అవుతానని అనుకోవడానికి వీల్లేదు. అర్ధాంతరంగా మానేస్తే కష్టం. అర్ధాంతరంగా మానివేయడం ఎందుకు? ఒకవేళ మా ఫాదర్ వచ్చి తీసుకువెళ్తానంటే? ముందు మీరేంటో ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం. మన పేరెంట్స్ మనకి బలవంతంగా ఇష్టం లేని పెళ్ళెందుకు చేయాలనుకున్నారు? వాళ్ల మాట మనం కాదని బతకలేమని. అందుకే దర్జాగా బతికి చూపించాలి. ఇదిగో, మీ ఆస్తిపాస్తులు హోదాలు లేకుండా కూడా మేము బతకగలం, మేము ఆనందంగా ఉండగలం అని వాళ్లకు తెలియజెప్పాలి. మీరు ప్రేమించిన అమ్మాయిని మీరు, నేను ప్రేమించిన ప్రసాద్ని నేను పెళ్లి చేసుకోవాలి. అంతకన్నా ముందు మన స్వశక్తి మీద మనకి నమ్మకం ఏర్పడాలి. అది ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనుభవం మీద చెప్తున్నా. ఇదివరకటి కన్నా ఇప్పుడు నాలో ఎంతో మార్పొచ్చింది. ఆ తేడా నాకు తెలుస్తోంది. ఇది ఇతరుల మీద నేను ఆధారపడి లేనన్న భావంతో వచ్చింది. ఇలా ఆలోచించటం ఒక థింకింగ్. రెండో విధంగా ఆలోచిస్తే, ఫాదర్ వచ్చి తీసుకువెళ్లినా మీ ఫ్రెండ్ కంపెనీకి వచ్చిన నష్టం లేదు. ఆంధ్రాలో మీ పోస్ట్ కి తగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ స్థానాన్ని ఇంకొకరు భర్తీ చేస్తారు. కానీ మీరు యథావిధిగా జీవితంలో తండ్రి చాటున మీరు నీడలా ఉంటారే తప్ప స్వయం ప్రకాశకులు కాలేరు. ఆ అమ్మాయి విశ్లేషిస్తుంటే ఆశ్చర్యంగా విన్నాడు. రేపు సాయంత్రం కిషోర్ ఇక్కడికి వస్తానన్నాడు. అతనికి చెప్పేస్తాను. ఏమని ఆసక్తిగా అడిగింది సౌజన్య. తన ఆఫర్ని ఒప్పుకోబోతున్నానని మెల్లిగా అన్నాడు సంజయ్. రియల్లీ గుడ్ డిసిషన్ విశాలంగా నవ్వుతూ అంది. ఆ నవ్వులో ఎన్నడూ ఎరగని కాంతులు హృదయాన్ని చేరబోతూ ఏదో సంకోచంతో ఆగిపోతున్నాయి. అసలేంటి ఈ అమ్మాయి? ఎప్పుడూ చిర్రుపురులాడుతూ, అప్పుడప్పుడు కాసింత నవ్విస్తూ, మరికొంతసేపు ఏడ్పిస్తూ, ఎప్పుడో కాస్త అమూల్యమైన సమయంలో గుండె తలుపు తడుతూ. అతడి పరధ్యానానికి ఆమె ఆసక్తిగా చూస్తోంది. ఏమాత్రం అహంకారం లేకుండా చిన్న పిల్లాళ్లా తను చెప్పిన నిర్ణయం మీదే ఆధారపడి పెద్ద పెద్ద కళ్లతో ఏవో అర్థం కాని భావాలతో తననే పరికిస్తూ ఆమె హృదయం లయ తప్పింది. తల తిప్పుకొని సిగ్గుగా నవ్వుకొంది. ఇంతలో మనోపదంలో నయాగరా జలపాతాల దగ్గర చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఒక తెల్లమ్మాయి సంజయ్ కనిపించేసరికి కట్టు తెంచుకుని పరిగెడుతున్న ఊహలు యథాస్థానంలోకి వచ్చేశాయి. ఆ యథాస్థానంలో కొద్దిపాటి బాధ ఎదురైంది. తనకి తెలియకుండానే అతని కళ్ల ముందు చిటికెలు వేసింది. అతను అలానే ఆమెను చూస్తూ, నిన్ను చూస్తుంటే నీలో నాకు మంచి స్నేహితుడు కనిపిస్తున్నాడు.
మనస్ఫూర్తిగా చెప్పాడు. అతని వంక ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది సౌజన్య. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియచేయండి. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో ఎపిసోడ్ ద్వారా మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.